నాకు బాగానే అనిపించింది. నీకు బాగానే అనిపిస్తుందిరా, లవర్ బాయ్ కదా, మనం లవ్ లో ఉన్నావు. ఇంకా నైట్ పడుకున్నావు లేదో నాకైతే తెలీదు. చాలా ప్యూర్గా వస్తున్నాయి బావ నీళ్ళు అయితే అస్సలు. గాయస్ మీరు ఎప్పుడైనా ట్రై చేయొచ్చు ఇక్కడ క్యాంపింగ్ చేయాలనుకుంటే. మమ్మల్ని కాంటాక్ట్ అయితే చాలు. ఇటు సైడ్ కూడా నా వాయిస్ నాకే వినిపిస్తుంది బావ మళ్ళీ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్. గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాము. మరి ఫస్ట్ క్యాంపింగ్ వీడియోతో ఈరోజైతే మీ ముందుకు రావడం జరిగింది. మేమైతే ఇప్పుడు చాలా దూరం వెళ్ళాలి, ఎత్తైన ప్రదేశంలో, అంటే ఆకాశాన్ని తాకినంత ఇదిగా అయితే కొండ అయితే కనిపిస్తుంది, మీకైతే చూపిస్తాము. సో బావతో చాలా రోజులైంది వీడియో చేయకుండా. సో ఇవాళ అయితే మేము ఇద్దరు కలిసి క్యాంపింగ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో అక్కడ అసలు వాటర్ అనేది అసలు అవైలబుల్ ఉండదు. మరి ఎలా ఉండబోతుందో నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం క్యాంపింగ్ అయితే ఉండబోతున్నాం కదా మేము. ఆ క్యాంపింగ్ కూడా మేము ఇద్దరే వెళ్తున్నాం అనమాట. సో ఇంకెవరు లేరు. సో ఫస్ట్ క్యాంపింగ్ అలాంటిది 2 మెంబర్స్ వెళ్తున్నాం, అది కూడా చాలా ఎత్తైన ప్రదేశంలో, భయంకరమైన ప్లేస్లు. సో అక్కడికైతే వెళ్తున్నాం. మరి ఇంకా ఎలా ఉండబోతుందో భయం వేస్తుంది నాకైతే, చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నా. అక్కడేనా కొండ శివరినేనా మనం ఇవాళ క్యాంపింగ్ మనం ఉండబోయేది అయితే ఇవాళ అక్కడే. చాలా ఎత్తుకుంది గాయస్, చూడండి అంత ఎత్తులో ఇప్పుడు మనం వెళ్ళాలి. టైం అయితే 6 o'clock అయిపోయింది, మేము ఇంకా లేట్గా బయలుదేరాం. ఏడు బావా భయంకరంగా ఉంది రూట్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడిప్పుడే మనుషులు తిరగడానికి అలవాటు చేసుకుంటున్నారు ఈ రూట్లో. అవునా? అవును, నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందిలే. చూడండి గాయస్, అది మనం ముందుకు వెళ్తున్న కొలది ఆ కొండ అనేది ఇంకా ఎత్తుగానే కనిపిస్తుంది. కానీ చాలాసేపు నడిచిన తర్వాత మాకు ఇక్కడ మంచినీళ్ళు అయితే కనిపించాయి. చూడండి ఈ కొండ వాగుల్లో అనమాట, ఎక్కడ లేవు వాటర్ అనేవి సరిగా. సో ఇక్కడైతే కనిపించింది. ఇవి కూడా పశువులు తాగడానికి ఎక్కువగా యూజ్ చేస్తున్నారంట. సో మనం అయితే ఇక్కడివి కాకుండా కొండ అవతలికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయాలి. ఎంత డౌన్ అనేది మీకు కనిపిస్తుంది. దారి కూడా ఎలా ఉందో చూడండి. ఇలాంటి భయంకరమైన బండరాల మీద నుంచి పశువులన్నీ కూడా తోలుకుపోతారు అనమాట. గాయస్ ఇప్పుడైతే చాలా కష్టపడి సుమారుగా 1 గంటన్నర నడిచిన తర్వాత అయితే క్యాంపింగ్ ప్లేస్లో అయితే చేరుకున్నాం. సో మనం వెళ్తున్నప్పుడే బయలుదేరాం, కానీ ఇప్పుడైతే ఫుల్ చీకటి పడిపోయింది. సో ఇంకా క్యాంపింగ్ చేసుకోవాలన్నా ఇప్పుడు మేము వాటర్ తెచ్చుకోవాలి. ఇందాక వచ్చిన దారిలో చూసారు కదా, మాకు వాటర్ అనేది ఆ ఒక్క ప్లేస్లో మాత్రమే కనిపించింది. సో అవి కూడా పశువులు తాగడానికి యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మేము వాటర్ కూడా వెళ్ళాలి, అది కూడా మినిమం 1/2 km అయితే వెళ్ళాలన్నమాట, 1/2 kilometer వెళ్ళాలి. సో ఆ వాటర్ తెచ్చుకున్న తర్వాతే క్యాంపింగ్ టెంట్ అయితే ఇక్కడ వేసేద్దాం, అది మీకు చూపిస్తాం. మరి చీకట్లో ఎలా ఉంటుందో. మేము ఇద్దరే క్యాంపింగ్కి వచ్చాము, మాకైతే భయంకరంగా అనిపిస్తుంది. ఫస్ట్ క్యాంపింగ్, మళ్ళీ ఎగ్జైట్మెంట్, అలాంటిది కొంచెం భయం వేస్తుంది, ఇద్దరమే కదా. సో ఇంకేదేమైనా ఇక్కడ మనకు పశువులు ఉన్నాయి తోడుగా, అలా వాటితో ఇంకా అడ్జస్ట్ అయిపోదాం. సరే వాటర్కి వెళ్ళేసి వస్తాం గాయస్. ఏడు బావా ఘాటేకి వచ్చాం కదా, ఎలా అనిపించింది? దోలు తీరిపోయింది ఘాట్ అయితే ఈరోజు. జాగ్రత్త నరికేసుకుంటాం. లైటింగ్ సరిగా లేవు మనకు. చూడండి వాటర్ కోసం మేము ఇంకెంత కిందకి వెళ్ళాలో, ఇంకా 1/2 kilometer అయితే వచ్చేసాము. ఇంకా మాకు వాటర్ దొరకలేదు, ఎక్కడుందో కూడా ఎగ్జాక్ట్గా మాకు తెలియదు. కింద శిఖరం కింద నుంచి పైన పడుతున్నట్టు ఉంది చూడండి కేము. ఇప్పుడు చాలా దూరంనే దిగి వచ్చాము కిందకి, ఇంకా కిందకి వెళ్ళాలి. కర్రలు కూడా లేవండి దగ్గరలో, అది మాకు పెద్ద టాస్క్ లాగా అయిపోయింది. ఈ కింద లోవ నుంచే పైకి పట్టుకెళ్ళాలి. వాటర్ కోసం అయితే ఈ కొండ దిగి వచ్చామండి. ఇంకా సుమారుగా కిలోమీటర్ దగ్గరకే వచ్చాము, 1/2 kilometer అన్నాం, కానీ చాలా దూరం వచ్చేసరికి మాకైతే వాటర్ కనిపించాయి అనమాట. ఇక్కడ దారి అయితే ఎలా ఉందో, జాగ్రత్తగా వెళ్ళకపోతే మన ప్రాణాలే పోతాయి. బాబా ఇదిగో వాటర్ అయితే ఇక్కడ ఉన్నాయి, మంచిగానే ఉన్నారా బాబా వాటర్ అయితే. అసలు ఇంత దొరుకుద్ది అనేసి అనుకోలేదు, ఎందుకంటే వర్షాలు కూడా ఎక్కువ పడట్లేదు. పడుతుంది కానీ అంత రోజుగా అయితే పడట్లేదు. డే బై డే రెయిన్ పడితేనే మనకు వాటర్ అనేది ఇలాంటి వాగుల దగ్గర ఎక్కువ కనిపిస్తుంటాయి, దొరుకుతుంటాయి అనమాట. ఎక్కువగా మాకు వాగుల్లో కూడా వాటర్ అనేది సరిగ్గా దొరకవండి, ఎక్కడో ఒక చోట దొరుకుతుంటాయి. అవి కూడా తక్కువ ఉంటే మాత్రం వాటిని చక్కగా ఇదిగో ఇలా ఆకుల సహాయంతో లేదా చెక్క సహాయంతో చక్కగా పెట్టుకొని మనం వాటర్ని అయితే
సేకరించుకోవాలి. సరిపోద్ది అవి మాత్రం మాత్రం సరిపోద్ది. కొంచెం ఎక్కువ వచ్చేలాగా చేద్దాం. ఎక్కువ వచ్చేలా చెయ్యి. ఇప్పుడు సూపర్గా వస్తుంది బావ. తేండా రెడీ. తగ్గిపోతుంది, పర్లేదు, ఇంత సరిపోద్ది. ఓకే. నార్మల్గా టేస్ట్ చూద్దాం వాటర్ ఇప్పుడు ఎలా ఉంది అది. బాగున్నాయి బావ, స్మెల్ లేవు. ఓకే. ఎంతసేపు పడుతుందో దీన్ని ఈ కేన్ నిండాలంటే ఇంకా మినిమం 1 అవర్ పట్టొచ్చేమో నాకు తెలిసి. చాలా ప్యూర్గా వస్తున్నాయి బావ నీళ్ళైతే అస్సలు. ఎంతసేపు నా చిన్న ఆకులో పడతాం బావ, అందుకనేసే ఇలా చేసుకున్నాను అనమాట. మన ప్రయత్నం ఏదో మనం చెయ్యాలి. మరి ఇప్పుడు వాటర్ లీక్ అయిపోతుంది. మనం తొందరగా వెళ్ళాలంటే దీన్ని తొందరగా నింపే పనిలో ఉండాలి మనం. చిన్న ఆకుతో అయితే మనకి ఇంకా గంటలు పట్టేసేదేం బావ కదా. గంటలు పట్టేది మరి. కానీ మొత్తానికి అరగంట పట్టింది, ఇది కూడా మామూలు అయితే కాదు. అందుకనేసే మీరు కూడా ఎవరైనా సరే ఇలాంటి వాగుల దగ్గర కొండల దగ్గర వెళ్తే మాత్రం చిన్న ఆకు కాకపోతే మీకు వాటర్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇలా కొంచెం పెద్దదిగా 2-3 ఆకులు ఒకే దగ్గర ఏడ్ చేసి చిన్నది తయారు చేయండి. ఇలా తర్వాత సేకరించడానికి బాగుంటాయి, నీళ్ళు సేకరించడానికి. అలానే ఈ వాగులో వాటర్ ఉన్నాయి కదా ఈ కొండల నడమలో, ఇవి అసలు యాక్చువల్గా ఈ ప్లేస్ నుంచి వస్తుందనేసి అసలు ఎక్స్పెక్ట్ చేయము. కానీ ఇది సమ్మర్లో కూడా వాటర్ అనేవి ఇంకిపోవంట, చాలా బాగానే ఉంటాయంట. ఇలానే మనం ఫిల్టరింగ్ చేసాం కానీ బావా, ఫిల్టరింగ్ అవసరం లేదు, అంత బాగున్నాయి రవి. జాగ్రత్త తాగు, మొత్తం వాటర్ అని కూడా బయటికి వెళ్ళిపోతుంది. బాగుందా? ఇప్పుడు మేము క్యాంపింగ్ ఎక్కడైతే వేస్తున్నామో ఆ చుట్టుపక్కల అయితే అస్సలు కర్రలు అయినవి అస్సలు లేవండి, మొత్తం కూడాను ఈత దుబ్బులే ఉన్నాయి. అందుకనేసి ఇదిగో ఇప్పుడు వాటర్ పట్టుకున్నాం కదా, ఆ వాగులోనే కర్రలు అయితే ఇంకా మేము కొన్ని సేకరించి వాటిని అన్ని వెతికేసి ముక్కలు చేసి పైకి అయితే పట్టుకెళ్ళాలి. విరుగుతుందేమో. వెరీ గుడ్. కట్టెలను అయితే ఇప్పుడు కట్టేస్తున్నాడు. ఈ విధంగా అయితే కట్టాలి. కట్టేటప్పుడు సరి కట్టలేదనుకో తర్వాత మధ్యలో వెళ్ళి మనకు కదిపినప్పుడు లూజ్ అయిపోద్ది అనమాట, ఇబ్బంది పడతాం వేయడానికి. చిన్నగాడైతే ఎక్స్పర్ట్లే, చెప్పాల్సిన అవసరం లేదు. అయిపోయింది. నీళ్ళకైతే వెళ్ళేసి వచ్చామండి. చాలా దూరం వెళ్ళాము, అంటే 1/2 km అన్నాం కానీ 1/2 km అయితే దాటేసింది. ఇంచుమించుగా ఆ కిలోమీటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇప్పుడే వచ్చాము, 9 గంటలు అయితే అయిపోయింది. ఇంకా టెంట్ కూడా వేసుకోలేదు. ఇంకా ఆ టెంట్ ప్లేస్ అయితే ఇదిగోండి, మేమే నిల్చున్నాం. అక్కడనే టెంట్ వేద్దాం అనేసి ప్లాన్ వేసాం. జస్ట్ ఇప్పుడే వచ్చి కర్రలు లేకపోతే ఈ వాటర్ ఇవన్నీ కూడా మోసుకురావడానికి చాలా ఒళ్ళు అంటే పులిసిపోయింది అనేసి చెప్పొచ్చు. అంత గట్టిగా అయితే పట్టేసింది అనమాట ఒళ్ళు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కూడా వ్యూ అయితే చాలా బాగుంది. లైటింగ్స్తో కొన్ని విలేజెస్ అయితే కనిపిస్తున్నాయి, కొన్ని టౌన్లు అయితే కనిపిస్తున్నాయి. సో ఇదిగోండి పశువులన్నీ ఇక్కడే పడుకుంటున్నాయి కదా, పేడ ఇవన్నీ ఎండిపోయినాయి అనమాట. ప్లేస్ అయితే బాగుంది బాగా క్యాంపింగ్కి. మరి ఇంకా బాగానే ఉంటుంది. సరే मैं रेडी करता हूँ, तो रेडी करो जल्दी. हमको हिंदी नहीं बताया, थोड़ा मुझे समझे. बाय, काम करो जल्दी. ठीक है भैया. వావ్, జిప్పేసేస్తున్నావు, పడుకోవేటి? పని చేస్తున్నావు లేదా అనేసి. ఓకే, ఏంటి ఇవి? ఇవి స్టిక్స్ అనమాట, అంటే టెంట్ గాలి అటు ఇటు పోకుండా ఉండడం కోసం. సరిపోద్ది మరి, ఇంకా లోపలికి వెళ్ళాలేమో. అదంతే, ఇంకా లోపల రాయి ఉంది. అయిపోయిందా? అయిపోయింది. చూడు మరి, గాలికి ఎగిరిపోకుండా చూడు, మంచి టాప్లో ఉన్నాం.
బ్యాగ్ ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు టెంట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం మన మిగిలిన కార్యక్రమాలు చూసుకుందాం. ఇప్పుడు ఎందుకు నలుపుతున్నావు? మంట త్వరగా అంటుకోవాలంటే దీనికి నలపాలన్నమాట, నరగొట్టాలి. గడ్డి నలగొట్టడం వల్ల మళ్ళీ యూజ్ ఏటో మంట త్వరగా అంటుకుంటుంది. అంటే చిన్న చిన్న రెమ్మల్లాగా వస్తుంది కదా, అప్పుడు మంట త్వరగా అంటుకుంటుంది. అవి మంట పెట్టడానికి మంచిగా ఉపయోగపడతాయి. ఇవి మంట రావట్లేదు. ఇవన్నీ కూడా పైకెట్టే, అన్నీ పెట్టే, ముద్దగెట్టే ఒక 2-3 రెమ్మలు మొత్తం. అదిగో ఆ తర్వాత ఆ కర్రలని పెట్టే బా. కొంచెం చిన్నవి పెట్టు ఫస్ట్. అంతే. మరి ప్రొఫెషనల్. ఇదిగో ఇప్పుడు ఆల్ సెట్ అనమాట. ఇప్పుడు చికెన్ కూడా రెడీ అయిపోయింది. ధనియా పొడి, జింజర్ గార్లిక్, సాల్ట్, కారం, ఆయిల్, చికెన్ మసాలా అన్ని రెడీగా ఉన్నాయి. ఇవి ఉల్లిపాయలు, పుదీనా. స్పైసీగా వేయాల కారం. ఉండాలి, స్పైసీగా ఉండాలి బాయ్. ఇట్లా బాబు తినేయాలనిపిస్తుంది ఇది అన్నీ. మసాలా ఎక్కువ కలిపేసావు అనుకుంటున్నా బాబా. కలపలేదురా, సరిపోతాయా? కలిపే బా. బేంబోల్ రెడీయా? రెడీ. పెట్టు త్వరగా పెట్టు. ఆకలేసేస్తుందే నాకు. ఆకలేస్తుంది అంటే మరి ఏం చేస్తాం? రెడీ పెట్టు. ఫస్ట్ ఏమన్నా వాటర్ పెడితే బాగుండునేమరా? లేదురా, లాస్ట్లో పెడదామా? ఈ విధంగా అయితే చికెన్ మనం బ్యాంబూస్ లోపల, దుంగల లోపల అయితే నింపుకోవాలి. కొంచెం డౌన్ చేయి బా. దిగేద్దాం. దీంట్లో కొద్దిగా దాంట్లో కొద్దిగా కలిపి అయితే. వెళ్తుంది రోజు. చికెన్ ఉడకడానికి సరిపడా వాటర్ అయితే కలుపుకోవాలి మనం. దాంట్లో వాటర్ మేబీ సరిపోయి ఉండవచ్చు. ఫిట్ అయిందా ఆకులు? అయింది. అబ్బా, బేంబోలు, 2 బేంబోలు బా. మంట గట్టిగెట్టే. 5 నిమిషాల్లో అయిపోవాలి. 5 నిమిషాల్లో అవుతుందా? కలలు కంటున్నావేంది? ఇంచుమించు అరగంట సేపు కాల్చాం కదా బావా. తిప్పేది చూపిద్దాం అనుకున్నాం కానీ ఛార్జింగ్ డౌన్ అయిపోయిందండి ఫోను, అందుకని చూపించలేకపోయాం. ఇప్పుడు ఇంకేదేమైనా కాలిపోయింది కాబట్టి దించేయడమే. సరిగ్గా కాలు ఉన్నా లేకపోయినా తినేయడమే. ఇంకా ఆకలి వేసేస్తుంది గట్టిగా. దించే జాగ్రత్త, వేడిగా ఉంటాయి. ఏది కాలిందా లేదా రాబాయ్? ఏది ఉడుకుతున్నట్టు ఉంది. ఏం రా బాబు, గ్రేవీ ఏమి రాలేదు. వాటర్ ఎక్కువేస్తుంది. పర్లేదు. దీంట్లో బాగా వచ్చిందిరా ఇది. ఆయిల్ దీంట్లో బాగా కలిపేవేమో. చూసావా, కొంచెం బాగా వచ్చింది. ఇక్కడ పోసుకో కొన్ని. ఇక్కడ పోసుకో కొన్ని. 11:30 అయిపోయింది. టైంలో అయితే మేము భోజనం చేస్తున్నాము. అది కూడా ఇంకా అర్ధరాత్రి అని చెప్పొచ్చు. చాలా ఆకలి వేసేస్తుంది ముందు. ఎట్లా భయ ఏదో ఎక్కువ కలిపినట్టుంది. పుదీనా ఎక్కువైందా? ఘాటు కూడా కొంచెం గట్టిగా తగులుతుంది. తగులుద్ది పుదీనా వల్ల కారం కూడా తగిలిందంట. కారం తగలలేదు. ఆహా, పీసులో బాగానే పట్టింది బా. పీస్ అయితే చాలా బాగుంది.
కాకపోతే గ్రేవీనే మాకు సరిగా రాలే. గ్రేవీ సరిగా రాలేదంటే మేము వాటర్ ఎక్కువ కలిపేసాము. మీరు ట్రై చేసినప్పుడైతే తగ్గట్టు కలుపుకోవడానికి ట్రై చేయండి. మిరపకాయ ఉల్లిపాయ స్పైసీగా వస్తే ఇంకా బాగుండునా. గ్రేవీ కానీ అన్నీ కలిపి చక్కగా వచ్చి ఉంటే సూపర్గా ఉండు. ఇంకా చలేసేస్తుంది బావా, చేతులని కాచుకుంటున్నాను. మనం తినేలోగా 12 గంటలు అయిపోయింది బావా. మరి ఫస్ట్ క్యాంపింగ్, దాంతోపాటు ఫస్ట్ క్యాంపింగ్లోనే ఇంత ఎత్తైన ప్లేస్లో, దాంతోపాటు మనం ఇద్దరమే. నీకు అసలు ఎలా అనిపిస్తుంది? అంటే ఎగ్జైట్మెంట్గా ఉందా లేదా భయం వేస్తుందా? ఎలా అనిపిస్తుంది బావ? భయమేం లేదు, కానీ నాకు చాలా బాగా నచ్చింది ఈ క్యాంపింగ్ అనేది. ఇద్దరు రావట్లేదా? ఈ టైంలో నిద్ర వస్తుంది. ఇంత ప్రశాంతమైన జీవితం గడపడం మానేసి ఇక్కడ ఎవడైనా పడుకోవడానికి వస్తుంది చెప్పండి? నాకైతే నిద్ర వచ్చేస్తుందిరా బావా. ఫస్ట్ టైం క్యాంపింగ్ మళ్ళీను. దాంతోపాటు చూసావు కదా ఎలాంటి కొండ ఎక్కొచ్చాం మనం. సన్ రైజ్ కూడా మీకైతే చూపించడానికి మేమైతే ప్రయత్నం చేస్తున్నాము. అందుకనేసి ఎత్తైన కొండలో మేము క్యాంపింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇది సమ్మర్ కాబట్టి పొగ మంచి ఉండకపోవచ్చు మ్యాక్సిమం. అవును కదా. మనకు వింటర్ సీజన్ లో అయితే మంచిగా ఇక్కడ పాగు అనేది ఏర్పడుతుందంట. మరి నేను కూడా ఎప్పుడు రాలేదు. ఇది మరి ఇంకా సమ్మర్ సీజన్ కాబట్టి మేబీ మంచు వల్ల ఏర్పడవచ్చు, లేకపోతే ఏదైనా ఈ వర్షం ఇన్ఫెక్షన్, అంటే ఇప్పుడు అట్మాస్ఫియర్ అప్పుడప్పుడు చేంజ్ అవుతుంటది కదా మేఘాలు, దాని వల్ల కూడా చిన్నది ఏర్పడే ఛాన్సులు అయితే ఉన్నాయి. మరి చూద్దాం. వీలైతే సన్ రైజ్ ఇంకా ఎలా ఉండబోతుందో. చుట్టుపక్కల మొత్తం కూడా వ్యూ అయితే చాలా బాగుంది. నైట్ పూట లైటింగ్ కావచ్చు, కొన్ని విలేజెస్ అయితే కనిపిస్తున్నాయి చక్కగా. పడుకొని పోతున్నావు అప్పుడే పడుకొని పోదాం. మరి ఇంకా నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చేస్తుంది, పడుకొని పోదాం. నువ్వు వస్తావా పడుకోవడానికి? వచ్చే. గుడ్ నైట్ గాయ్స్. క్యాంపింగ్ అయితే చాలా అదర్సిగా ఉంది. గుడ్ నైట్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఆల్. క్లైమేట్ ఎలా ఉంది బావా? క్లైమేట్ బాగుంది. అమ్మా, నైట్ ఫుల్ చీకటి పడిపోయింది కదా బావా. క్లైమేట్ చూద్దాం. లొకేషన్ అమ్మ చాలా బాగుందిరా బావ. కింద బాగానే ఉంటుంది. మరి బాగుంటే ఇంకా సూపర్గా ఉండేది ప్లేస్. ఇట్లా అది రాయాలా? సైడ్ బాగుంది బావ. లొకేషన్ చాలా చాలా బాగుందిరా. ఇక్కడ లొకేషన్ సూపర్గా ఉంది. బాగానే ఉంది. మరి ఊరు సైడ్ ఇది నైట్ ఆపోజిట్లో ఎక్కువ లైట్లు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇది ఆ ఏరియా అనమాట, ఆ సర్కిల్ మొత్తం. ఇది చూడండి, ఫాగ్ అయితే లైట్గా ఉంది. కనిపిస్తుందా ఫాగు? అదే మనకు వింటర్ సీజన్లో అయితే ఈ కొండలు ఏమి కనిపించేవి, అన్నీ మొత్తం ఫాగుతో నిండిపోద్ది అనమాట. సో ఇంకా ఆపోజిట్లో చూద్దాం అక్కడ ఫాగ్ ఉందో లేదో. ఇటు సైడ్ కూడా వ్యూ అయితే చాలా బాగుంది, కానీ మనకు ఫాగ్ లేదు. అంటే ఇది సమ్మర్ సీజన్ కదా. ఆ వర్షం పడినప్పుడు ఏంటంటే ఫాగ్ అనేది మళ్ళీ మార్నింగ్ టైంలో ఏర్పడుతుంటుంది. అసలు లేవు. ఇదిగోండి నైట్ అంతా ఇక్కడే మా పక్కనే పశువులన్నీ కూడా ఇక్కడే పడుకున్నాయి. ఇప్పుడైతే మేతకన్నీ వెళ్ళిపోయి పక్కనే టెంట్ వేసుకున్నాం. చూడండి, అది చూపించదు. ఇదిగోండి ఇక్కడే టెంట్ వేసుకున్నాం. నిజంగా సన్ రైజ్ అయితే ఇలాగే వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి కనిపిస్తున్న కొండ. మేము అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ రావడానికే మాకు ఇంకా 7:30 ఆ టైం అయితే అయిపోయింది అనమాట. ఇంకా పైకి రీచ్ అవ్వలేకపోయాము. వింటర్ సీజన్లో వీలైతే పైకి వెళ్ళడానికి మేమైతే ట్రై చేస్తాం. ఎందుకంటే ఈ లొకేషన్ నుంచి అన్ని ఊర్లు కూడా కనిపిస్తున్నాయి. ఇటు చూసినా కొన్ని విలేజెస్ అన్నీ కవర్ అప్ అవుతున్నాయి. అలా చూసినా ఒక 10 విలేజెస్ అబౌట్నే మనకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. మన పాక్ కూడా బాగుంటుంది ఆ సీజన్లో. మనం ఆ టాప్కి వెళ్ళామనుకో సూపర్గా ఉంటుంది ఆ టైంలో. మళ్ళీ ఇటు చూసుకున్నా చాలా విలేజెస్ కవర్ అప్ అవుతున్నాయి అనమాట. చాలా బాగుంది ఇక్కడ. అసలు స్టే చేయడానికి అయితే నిజంగా
క్యాంపింగ్ వీడియోస్ ఇలాంటివి చేసుకోవడానికి చాలా చాలా బాగున్నాయి. ఈత దుబ్బలన్నీ కూడా ఉన్నాయి. బాగుందిరా బావా ఇక్కడ. గాయస్ మీరు ఎప్పుడైనా ట్రై చేయొచ్చు ఇక్కడ క్యాంపింగ్ చేయాలనుకుంటే. మమ్మల్ని కాంటాక్ట్ అయితే చాలు. ఇటు సైడ్ కూడా నా వాయిస్ నాకే వినిపిస్తుంది బావ. మళ్ళీ మనం టాప్ లో ఉన్నాం కదా. బాగుందిరా. ఫస్ట్ క్యాంపింగ్ చాలా ఎగ్జైట్మెంట్. ఇది చాలా చాలా బాగున్నాయి అన్ని రాళ్ళు. ఇక్కడ చెమ్మ పడుతుంది ఇక్కడ. మనం అదే నేను చెప్పింది ఆడు కానీ చెప్తున్నా. చూడలేదురా నైట్ పక్కనే. ఇదిగో మనకు ఇంకా ఫుల్ చీకటి ఒకటి పడిపోయింది. ఫుల్ చీకటి. దాంతో పాటు నీళ్ళు వాటర్ అయితే లేవు కానీ చెమ్మ ఉంది అంతే. కొంచెం నీళ్ళ కనిపిస్తున్నాయి. టైం పట్టాల్సింది ఇక్కడ అయితే ఒక 2 గంటల సేపు పట్టాల్సిందేమో. అక్కడే మనకు అరగంట పట్టిందంటే ఇక్కడ 2 గంటలు పక్క. నిద్ర బాగా పట్టిందా? నిద్ర అంటే కొంచెం అలా మరి ఏదేదో సౌండ్లు వినిపిస్తుంది. ఏదిరా ఫస్ట్ క్యాంపింగ్ అని. నాకు ఫస్ట్ క్యాంపింగ్ కదా, పైగా మనం ఇద్దరమే ఇక్కడ. ఆ చుట్టుపక్కలన్నీ కొండలు. ఇప్పుడు మీకు చూపించాం కదా, చూసారా? చుట్టుపక్కల అన్ని కొండలు, అసలు ఏమీ లేవు. పశువులు కూడా మా పక్కనే ఉన్నాయి కానీ అవి తెల్లవారుజామున ఇంకా అవి మెత్తకెళ్ళిపోయి. నాకైతే కొంచెం భయం వేసింది బావ నైట్. నిద్ర కొంచెం ఇటాట అయ్యింది కానీ నిద్ర మొత్తానికి అయితే పుష్టిగానే పట్టింది. బాగానే పడుకున్నా కానీ కొంచెం భయం వేసింది. ఎందుకంటే మరి ఇంత కొండల ప్రాంతంలో మేము ఇద్దరంటే, మళ్ళీ ఇది కొత్త ప్రాంతం. అంటే మనోడికైతే కొత్త ప్రాంతం ఏం కాదు, కాకపోతే నాకు అలా అనిపించింది. సో ఉదయం చూస్తే మాత్రం చాలా ఫ్రీగా ఉందన్నమాట. ఒక్కలే కూడా ఇక్కడైతే ఉండిపోవచ్చు అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మనం చీకట్లో వచ్చాం కాబట్టి అలా భయం వేసింది. ఇప్పుడైతే చాలా బాగానే ఉంది. ఫస్ట్ క్యాంపింగ్ కదా బావ, ఎలా అనిపించింది నీకు? నాకైతే చాలా ఒక సైడ్ హ్యాపీ అనిపించింది, ఇంకో సైడ్ కొంచెం భయం వేసింది నైట్ అయితే. మొత్తానికి అయితే చాలా చాలా బాగుంది క్యాంపింగ్. సో నైస్గా ఉందన్నమాట. నీకు ఎలా అనిపించిందో? నాకు బాగానే అనిపించింది. నాకు బాగానే అనిపించింది. నీకు బాగానే అనిపిస్తుందిరా, లవర్ బాయ్ కదా. మన లవ్లో ఉన్నావు. ఇంకా నైట్ పడుకున్నావు లేదో నాకైతే తెలీదు. బాగానే నిద్ర పట్టింది నైట్. అంటే నాకు భయమే వేయదులే ఎక్కడైనా సరే, అందుకనే కొంచెం. ఎక్కడ లవ్లో ఉంటే ఎక్కడ భయం వేస్తుంది చెప్పు. ఒక్కలో లవ్. అయితే మనకు సన్ రైజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు సన్ రైజ్ చూపిస్తాము. ఇంకా సూపర్గా అయితే సన్ రైజ్ తగులుతుంది. కొంచెం చల్లేస్తుంది, సమ్మరే కానీ కొంచెం చల్లేస్తుంది నాకు. వింటర్ సీజన్లో అయితే బాగా కిందగా ఉంటుంది కాబట్టి సన్ రైజ్ ఇంత హైట్గా అవ్వదు అనమాట. ఇది సమ్మర్ కాబట్టి కొంచెం హైట్లో సన్ రైజ్ అవుతుంది. సన్ రైజ్ బాగా కనిపిస్తుంది. ఇటైతే మనకు వ్యూ ఏదైతే ఉందో అక్కడైతే బాగా కనిపిస్తుంటదేమో. బాగా కనిపిస్తుందా? కనిపిస్తుంది. రైట్. సన్ రైజ్ బాగుంది కదా బావా? చాలా బాగుంది. దీనికోసమే వెయిట్ చేసాము చాలాసేపు. మనకి ఏంటంటే ఇది సమ్మర్ సీజన్ కావడం వల్ల అంత ఎక్సలెంట్గా అయితే మనకు కనిపించట్లేదు. లేదంటే మాత్రం నిజంగా చాలా బాగుండాల్సింది ప్లేస్. ఈ సన్ రైజ్ కోసమే ఇంతవరకు అయితే వెయిట్ చేసాం గాయస్. ఒక పక్క చలేసేస్తుంది, ఎందుకంటే మేము టాప్లో ఉన్నాం కదా, టాప్ హిల్లో ఉన్నాము. సో ఇంకా ఈ సన్ రైజ్ కోసం చాలాసేపు వెయిట్ చేసాము. చాలా బాగుంది ఇక్కడ మనకు లొకేషన్. అంటే ఇంకా వీలైతే వింటర్ సీజన్లో మరొక వీడియోతో ఆ టాప్ హిల్కి అయితే వెళ్తాము. ఇందాక మీకు చూపించాం కదా టాప్లో. మేమైతే నిన్న సాయంత్రం నడవలేకపోయాము, చాలా లేట్ అయిపోయింది అనమాట. సో ఎంత ఏదేమైనా మొత్తానికి ఫస్ట్ క్యాంపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నైట్ అయితే ఎటువంటి శబ్దాలు కానీ ఏవి నాకైతే వినిపించలేదు. అందరు చెప్తుంటారు ఇలా అలా శబ్దాలు వచ్చాయి నైట్ అని, కానీ ఇక్కడ నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ క్యాంపింగ్ అంటే మేము ఏదో 5-6 క్యాంపింగ్లు వేసినట్టు ఫీల్ అయితే వచ్చిందనమాట. అంత హ్యాపీగా అయితే అయిపోయింది, అంటే ఏం శబ్దాలు లేవు. సో ఇంతవరకు మన వీడియోని అయితే మీరు చూసారు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అలానే వచ్చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయించండి, సబ్స్క్రైబ్ చేయించండి, మీరు సపోర్ట్ చేయండి. ఇది గాయస్ మన వీడియో అయితే. ఇదైతే మళ్ళీ పాపులేషన్ అయిన పబ్లిక్ ప్లేస్ అయితే కాదు, ఇది పాపులేషన్ అయితే అవ్వలేదు. ఇది బయట యూట్యూబ్లో కానీ లేకపోతే ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ కూడా ఇదైతే ఇంకా చిక్కలేదు. బట్ చాలా బాగుంది వ్యూ. సో మన వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. బాయ్ గాయ్స్, బాయ్ బాయ్.